ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తూ ఉంది. ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమార్జన ఏదైతే ఉందో ఆ సంపాదనని మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసినటువంటి ఆ ఇద్దరు ఎంపీ అభ్యర్థులకి ఇచ్చింది. ఆ డబ్బుని ఓట్లు కొనుగోలు చేసేందుకు ఉపయోగించారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు, వారు ఎక్కడెక్కడి నుంచి ఈ ధనాన్ని కలెక్ట్ చేసుకున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో రోజుకో మెలుపు తిరుగుతూ ఉంది సార్. ఈ కేసు కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులకి ఆ ధనాన్ని ఇచ్చినట్లుగా, వారు ఓట్లు కొనుగోలు చేసేందుకు ఆ ధనాన్ని ఉపయోగించినట్లుగా మొన్న ఈడీ విచారణలో కూడా వారి లావాదేవీలన్నీ కూడా బయటకు వచ్చినట్లుగా రకరకాల ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎంపీలు ఎవరై ఉండొచ్చు, అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్? రేపు ఇద్దరు వైసీపీ ఎంపీ అభ్యర్థుల్ని సిట్ విచారణకు పిలుస్తోంది. ఎవరా ఇద్దరు ఎంపీ అభ్యర్థులు అంటే ఇప్పుడు మనం చూసాం, ఇది ఇప్పటి వరకు సిట్ విచారణ. ఆ 29 మంది ఆ ఛార్జ్ షీట్లో మొదట నిందితుల జాబితాలో ఆల్రెడీ ఎంపీలు ఉన్నారు. ఏది మిథున్ రెడ్డి, ఆయన A4 మరి ఏదో మొత్తానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి A3 A2. ఇప్పుడు కసిరెడ్డి రాజు అరెస్ట్ అయ్యారు, ఇంకొక 7గురిని అరెస్ట్ చేశారు. అది లిక్కర్ మాఫియాలో. ఇవాళ కసిరెడ్డి రాజు లిక్కర్ డబ్బులు గత ఎన్నికల్లో వాడారు, ఓట్ల కొనుగోళ్లకి ఈ డబ్బులను విపరీతంగా వాడారు. దానికోసమే వీళ్ళు నగదు వసూలు చేశారు. ఇప్పుడు 1,00,000 కోట్ల మద్యం అమ్మితే మరి 99,615 కోట్లు వట్టి నగదంటే నీకు ఆ డబ్బు ఏమైంది అనేది కదా. ఇప్పుడు ఆ డబ్బులో ఇవాళ అత్యధిక భాగం ఈ ఓట్ల కొనుగోళ్లకే ఖర్చు పెట్టారంటూ అసలు ఈ వాహనాల్లో ఇప్పుడు ధనంజయ రెడ్డి వాహనాల్లో నోట్ల కట్టలు బస్తాలు వచ్చాయని, లేకపోతే ఆ బాలాజీ గోవిందప్ప వాహనాల్లో నోట్ల కట్టలు వచ్చాయని, బస్తాలు వెళ్ళేటప్పుడు ఖాళీ వాహనాలు, వచ్చేటప్పుడు బస్తాలతో వాహనాలు. ఈ డబ్బంతా గత ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటూ ఇప్పుడు ఈ ఇద్దరు ఎంపీ అభ్యర్థులు పిలిపిస్తున్నారు. ఇప్పుడు ఆ వార్తా కథనం మనం కనుక చూసినట్లయితే ఏంటి, అందులో గతంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ వివాదాస్పదుడు, అతను ఇప్పుడు మళ్ళీ కంటెస్ట్ చేశాడు, అతనికి డబ్బులు అందాయి అన్నారు. ఇప్పుడు ఆ ఎంపీ ఆయనే స్వయంగా మరి వాహనంలో వచ్చి తీసుకెళ్ళాడు సూర్యాపేట దాకా. అంటే వీళ్ళు ఆ డబ్బుని సూర్యాపేట దాకా పంపటం, సూర్యాపేట దగ్గర ఇవి మార్చుకోవటం. ఒక ఎంపీకి సంబంధించిన గన్మ్యాన్ వచ్చి ఆ డబ్బుని కలెక్ట్ చేసుకున్నట్లుగా ఒక వార్త, మరో ఎంపీకి చెందిన డ్రైవర్ వచ్చి ఆ అక్రమార్జన్ని కలెక్ట్ చేసుకున్నట్లుగా మరో వార్త. ఏంటి అసలు ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు, వారు నిజంగా ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ఈ డబ్బును ఓట్లు కొనుగోలుకు వాడారా లేదా అంటే ఏం చెప్తారు? అంటే మీరు చెప్పినటువంటి ఆ డ్రైవర్లు, ఏది కసిరెడ్డి రాజు డ్రైవర్ శ్రీకాంత్ సార్, లేకపోతే మీరు చెప్పినటువంటి గన్మెన్ ఆ AR కానిస్టేబుల్ గిరి, నెక్స్ట్ ఇంకొక డ్రైవర్ ఏది ఆ ఎంపీ. అసలు అతనేంటి ఇప్పుడు ఆ శ్రీకాకుళంకి చెందినాడు, అతను భయపడుతున్నాడు. ఏంటి ఇప్పుడు నేను గనక మీకు చెబితే ఇక అదే నాది లాస్ట్ డే, సేమ్ కసిరెడ్డి రాజు అంతిమ లబ్ధిదారు పేరు కనుక చెబితే అదే నాకు ఆఖరి గడియ అన్నట్టుగా ఇవాళ ఈ డ్రైవర్ భయపడటం, నీకు మేము భద్రత ఇస్తాం, పూర్తి రక్షణ కల్పిస్తాం అనేసరికి ఒకసారి మాత్రం 3.5 కోట్లు తెచ్చానండి. మరి ఇలా అనేక సార్లు తెచ్చాము, మరి ఆ ఎంపీ ఎవరు మీరు అనేది? ఈ డ్రైవరు ఇప్పుడు ఆ వాహనాల్లో తెచ్చిన దాంట్లో అసలు ఎంపీ కూడా వచ్చాడని. ఇప్పుడు వివాదాస్పదంగా గత ఎంపీల్లో ఉన్నాళ్ళు ఎవరు మీకు తీసుకున్నట్లయితే మిథున్ రెడ్డి, సరే అతను తీసి పక్కన పెట్టి, అతను ఆల్రెడీ నిందితుడు. విజయసాయి రెడ్డి ఆయన రాజ్యసభ సభ్యుడు ఎంపీ, ఆయన కూడా ఇందులో నిందితుడు, నెల్లూరు లోక్సభకి కంటెస్ట్ చేశాడు. వాళ్ళిద్దరినైతే ఇంకా అసలు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న విచారణలు వాళ్ళు ఆల్రెడీ అటెండ్ అయ్యారు కదా, కొత్తగా అటెండ్ అయ్యే ఈ ఇద్దరు
ఏది ఇప్పుడు మరి అవినాష్ రెడ్డి ఉమ్, వివాదాస్పదుడంటే మరి ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో అతనే ప్రధాన నిందితుడుగా. ఉమ్, అవినాష్ రెడ్డి మరి ఆయన కడప ఉమ్, ఓట్ల కొనుగోళ్లలో వాడిన డబ్బు మద్యం డబ్బా, ఓకే. లేకపోతే ఇంకా అప్పట్లో ఉన్నటువంటి నీకు వివాదాస్పద ఎంపీ అభ్యర్థుల్లో ఉమ్, మనం తీసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్, ఉమ్, అది వేరు. అదేంటి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఎంపీగా మారినాడు. అవును. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మరి ఎంపీగా మారిన వాళ్ళల్లో నర్సరావుపేటలో ఓట్ల కొనుగోళ్ళకి ఈ డబ్బు వాడారా? ఉమ్, ఎందుకంటే అనిల్కి ఇష్టం లేదు, ఉమ్, అతను అక్కడ అసెంబ్లీకి కంటెస్ట్ చేయాలని. అవును. అప్పట్లో నాగార్జున యాదవ్ అని అక్కడ పోటీకి పెడదాం అనుకున్నారు, కానీ పల్నాడు ఎంపీలంతా తిరగబడ్డారు. ఉమ్, 7 వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి అడిగారు, ఏది మా కృష్ణదేవరాయలే ఉంచవయ్యా, నువ్వు మార్చబాకు నాగార్జున యాదవ్ అంటే మేము పెట్టుకోలేము డబ్బు అని. ఉమ్, ఇప్పుడు బలవంతంగా అప్పుడు నాగార్జున యాదవ్ని తప్పించి అనిల్ కుమార్ని పంపాడు, ఇష్టం లేకపోయినా. అనిల్ కుమార్ తరపున డబ్బు ఖర్చు పెట్టింది ఎవరు? ఉమ్, మద్యం డబ్బే ఇవాళ అక్కడ నర్సరావుపేటలో ఓట్ల కొనుగోళ్లకు వాడారా? ఉమ్, లేదు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఎంపీగా వేసిన వాళ్ళల్లో మనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఉమ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇట్లాంటివి చాలా తెలుసు, నిష్ణాతుడు. ఓకే. ఏది అతను అసలు మామూలు ఎలక్షనీరింగ్ అతని దగ్గర నేర్చుకోవాలి. ఉమ్, అతను మామూలుగా అటు తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా వెళ్ళి శిక్షణ ఇచ్చాడు. ఉమ్, అప్పట్లో సోషల్ మీడియా కూడా అతను చూసేవాడు. ఉమ్, ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉమ్, ఒంగోలులో కంటెస్ట్ చేశాడు. ఉమ్, అతను వివాదాస్పదుడే. సార్. ఏది అనేక ఆరోపణలు అతని పైన ఉన్నాయి. తిరుపతి నేపథ్యంలో తుడా కుంభకోణం, ఉమ్, అసలు తుడా మీద ఇప్పుడు విజిలెన్స్ విచారణలకు నోటీసులు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వచ్చాయి. ఉమ్, అంటే ఇప్పుడు ఇవాళ ఒంగోలు పార్లమెంట్లో ఖర్చు పెట్టిన డబ్బు, ఉమ్, ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీళ్ళ పైన కంటెస్ట్ చేసిన ఆయన బాగా డబ్బు ఉన్నాడంట, ఉమ్, ప్రత్యర్థి. ఓకే. ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉమ్, మరి ఆయన ఏంటి, ఆయన గతంలో చాలా అది రాజకీయ కుటుంబం, వాళ్ళ అన్న వాళ్ళ వదిన మాగుంట అటు సుందరరామరెడ్డి కానీ సుబ్బరామరెడ్డి కానీ లేకపోతే శ్రీనివాసరెడ్డి కానీ పద్మావతి కానీ ఆయన తట్టుకోలేమనే ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉమ్, ఇవాళ అతని తరపున ఎవరు ఖర్చు పెట్టారు, ఓకే. ఆ డబ్బు ఎక్కడది? ఉమ్, అతనా, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్, యాదవ్. లేకపోతే అసలు కారుమూరి నాగేశ్వరరావు కొడుకు పేరు కూడా వినపడుతుంది. ఉమ్, ఏది? ఏలూరు పార్లమెంట్. ఉమ్, ఏలూరు పార్లమెంట్ కారుమూరి సునీల్, మరి ఏంటి అతను అంత, మరి కారుమూరి నాగేశ్వరరావు నీకు అసలు అంబాసిడర్, గతంలో ఏంటి డీజిల్ కూడా ఎవడో కొట్టించాలి, ఉమ్. అట్లాంటి ఆడు. సార్, ఏంటి నిజంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వీళ్ళందరినీ ఉద్దేశించి, మీరు చెప్పిన పేర్లందరినీ ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ సౌమ్యులు, ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే అని చెప్పిన నేపథ్యంలో నిజంగా ఆర్థికంగా అంతంత మాత్రమే అయ్యేసరికినా ఈ మద్యం కుంభకోణంలో సంపాదించిన సొమ్మంతా వాళ్ళకి పంపించి ఉంటారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. దాన్ని ఏమంటారు సార్? అంటే పిచ్చ డబ్బు వచ్చి పడేది, ఉమ్, వేల కోట్లు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఆ డబ్బును మరి వాడాలి. ఉమ్, ఏది ఇవాళ ఎన్నికల్లో వాళ్ళు ఆ డబ్బుని ఇవాళ పెట్టుబడిగా పెడతారు, రేపొద్దున మళ్ళీ ఇలాంటి మద్యం ఇసుక వీటన్నిటి మీద మళ్ళా సంపాదిస్తారు. ఇది ఒక సైకిల్, ఒక చక్రం లాగా మారిందనమాట. మీరు ఓటుకి వాళ్ళు అప్పట్లో మరి 2000, 5000, 10,000 కూడా ఖర్చు పెట్టారని మనం విన్నాం. ఉమ్, అంటే ఏదో రకంగా మళ్ళా అధికారంలోకి రావాలి, మళ్ళా ఈ అవినీతి కుంభకోణాలకి పాల్పడాలి. ఇదే అజెండాతో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేశాయి. ఇప్పుడు రేపొద్దున విచారణ, ఈ విచారణకి ఎంపీ అభ్యర్థులతో పాటు ఈ డ్రైవర్లని, కసిరెడ్డి రాజుని అందరినీ కూర్చోబెట్టి సిట్టు ప్రశ్న ఇవాళ విచారణ జరుగుతోంది అంటున్నారు. ఇప్పుడు ఒక్క 2 ఎంపీ అభ్యర్థులకే ఇచ్చారా? మొత్తం అసలు ఎంపీ అభ్యర్థులు ఖర్చు పెట్టిన డబ్బంతా మద్యం డబ్బేనా? ఓకే. అంటే ఈ లెక్కను చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ఈ అక్రమ సంపాదన ఏదైతే ఉందో అది 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకైతే వాడుంటారంటారు. అంతే కదా. ఇవాళ మొత్తం 25 పార్లమెంట్ సీట్లు, 175 అసెంబ్లీ సీట్లలో వైసీపీ పెట్టిన డబ్బు మద్యం డబ్బు. ఓకే. ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం, బంగారం కొన్నారు అనుకున్నాం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారనుకున్నాం, హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారనుకున్నాం, సినిమాలు తీశారనుకున్నాం. అసలు సినిమా ఇక్కడ ఉందన్నమాట. ఇది వాళ్ళు ఆ సినిమాలు దేవుడెరుగు. అసలు ఓటర్ల కొనుగోళ్ల సినిమా అంతా మద్యం డబ్బే అని చెప్పి ఈరోజు మరి విచారణలో కనుక తేలినట్లయితే ఇప్పుడు అరెస్టులు ఇంకా పెరుగుతాయా? ఓకే. ఇప్పుడు రేపొద్దున ఆ 2 ఎంపీలు, ఆ ఎంపీ అభ్యర్థులు అరెస్ట్ అవుతారా? తీగలాగితే డొంక కదిలినట్లుగా
అసలు అర్థం కావటం లేదు. Hmm. ఈ స్కామ్ ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారు, ఓకే. ఎంతమంది చుట్టూతో ఇవాళ మద్యం కుంభకోణం ఇవాళ అల్లబడింది. Hmm. ఇప్పుడు ఇవన్నీ బయటికి రావాలంటే చాలా లోతైన దర్యాప్తు జరపాలి. ఇవాళ సిట్ ఒక్కటే దర్యాప్తు చేస్తోంది బాగా సమగ్రంగా, నిశితంగా. ఈడీ పైన దర్యాప్తే చేస్తోంది. Hmm. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు మరి తను కూడా గనక మరి అంటే ఈడీ దర్యాప్తులో ఇప్పటికే ఈ మద్యం కుంభకోణంలో 8 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల మీద వారు నిజాలను నిగ్గు తేల్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ 8 కోట్ల రూపాయలు కూడా ఈ ఇద్దరు ఎంపీలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల్లోంచి బయటకు వచ్చినవే అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే మీరనేది ఆధారాలు దొరికినవి 8 కోట్లకు. ఆ డ్రైవరే ఒప్పుకున్నాడు. 3.5 కోట్లు నేను ఒకసారి తీసుకెళ్ళాము అన్నాడు. ఇలాంటి ఎన్ని 8 కోట్లు, ఎన్ని 3.5లు? కనీసం 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. గత ఎన్నికల్లో నీకు 25 ఎంపీ స్థానాలు నువ్వు గనక తీసుకున్నట్లయితే మినిమం అక్కడ ఎంపీ స్థానాలకే నీకు 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఓకే. ఏది పార్లమెంట్ పైన నీకు 175 అసెంబ్లీ స్థానాల్లో నీకు అక్కడ ఎట్లా చూసుకున్నా కానీ నీకు ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టిన డబ్బు ఓట్ల కొనుగోళ్లకే 6,000 కోట్లు అన్నమాట. ఓకే. ఈ 6,000 కోట్లు మద్యం స్కామ్ డబ్బుల అనేది వాళ్ళ నిగ్గు తేల్చాల్సిన బాధ్యత సిట్ పైనే కాదు, ఇవాళ ఈడీ పైన కూడా ఉందన్నమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికైనా ఈ లిక్కర్ స్కామ్ దీన్ని అంతు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.